ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు స్పీడప్ చేసింది కాంగ్రెస్. సిట్టింగ్ స్థానంలో జీవన్ రెడ్డిని తిరిగి పోటీ చేయించాలని భావిస్తోంది పీసీసీ. దీనిపై నిన్నటి సమావేశంలోనూ జీవన్ రెడ్డి పేరునే ప్రతిపాదించారు ముఖ్య నేతలు. అయితే అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు జీవన్ రెడ్డి. కానీ ప్రత్యక్ష పోటీకి మాత్రం జీవన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, అపర్ణ, త్వరలో ఖాళీ కాబోయే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి స్థానం ఖాళీ కాబోతుంది. దానికి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఈ ఎన్నికపైనే ముందుగా వచ్చే ఏడాది మార్చిలో 3 ఖాళీ అవుతున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ సిట్టింగ్ స్థానంనే అధికార కాంగ్రెస్ పార్టీగా మొట్టమొదటిసారిగా అధికారంలో, అంటే 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఎమ్మెల్సీగా కొట్లాడుతున్నారు. కాబట్టి ఈ సిట్టింగ్ని పదిలం చేసుకోవాలని చెప్పి అధిష్టానం భావిస్తోంది. దీనిపైనే నిన్న కీలక భేటీని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి కూడా జూమ్ కాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అంతా కూడా మాట్లాడి విధి విధానాలపైన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిన్న కూడా కీలక భేటీని పీసీసీ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సో చాలా అంశాలు దీంట్లో చర్చకు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా తర్వాత మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్క్లూజన్ వచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టారు. మీడియా సమావేశంలో కూడా మీడియాని అడ్రస్ చేసింది కూడా ప్రస్తుతంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డినే అడ్రస్ చేశారు. కానీ అభ్యర్థిత్వం అంటే ఎవరికి ఈ మళ్ళీ జీవన్ రెడ్డి స్థానంలో ఎవరు ఫైనల్ కాబోతున్నారనేది కూడా ఆసక్తిగా నెలకొంది. మరోవైపు పార్టీ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తోంది, జీవన్ రెడ్డినే అక్కడ మళ్ళీ నిల్చోవాలి. పార్టీ ఏకగ్రీవంగా ఆల్రెడీ సమావేశంలో కూడా ఈ మేరకు ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనను కూడా ఏఐసీసీ పెద్దలకు పంపించినాం అనేటువంటి విషయాన్ని పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పారు. నిన్న జీవన్ రెడ్డితో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న షబ్బీర్ అలీ కూడా అదే అంశాన్ని కూడా చెప్పారు. మీడియా జీవన్ రెడ్డిని క్వశ్చన్ చేసినప్పుడు మీరు పోటీలో ఉన్నారా లేదా అనేటువంటి విషయం పైన క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ఆయన దగ్గర నుంచి క్లారిటీ రాలేదు. పూర్తి స్థాయిలో ఆయన ప్రత్యక్ష పోటీలో ఇంట్రెస్ట్గా లేడనేది తెలిసిపోయింది. అదే లీకులు మీడియాకు కూడా వస్తున్నాయి. ఖాళీ కాబోతుంది. ఇట్లయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి వచ్చే ఏడాదిలో. దాంతోపాటు ఎమ్మెల్యే కోటాలో కూడా కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. సో ఆ ఎమ్మెల్యే కోటాలో తనకి ఇస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పార్టీ పెద్దల వద్ద పలుమార్లు ఉంచినట్టు. అంటే ఇంకా ఖాళీ అవడానికి చాలా రోజు టైం ఉంది కాబట్టి ఆ టైం కంటే ముందే ఆయన ప్రతిపాదనకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా చేరవేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న తీర్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ప్రత్యక్ష ఎమ్మెల్సీలో ఎట్లనైతే గెలుపొందిరో అధికార కాంగ్రెస్ పార్టీ, అదే తరహాలోనే మళ్ళీ జీవన్ రెడ్డి అయితేనే అక్కడ గెలుస్తారనేది ఒక పర్సెప్షన్లో పార్టీ పెద్దలు ఉన్నట్టు పీసీసీ కూడా ఈ మేరకే నిర్ణయం తీసుకున్నట్టుగా ఒకటి తెలుస్తోంది. చాలామంది ముఖ్య నేతలంతా కూడా జీవన్ రెడ్డితో తమరే నిలబడితే బాగుంటుంది, ఎందుకంటే పట్టభద్రులకి వెల్ నోన్ పర్సన్గా ఉన్నారు, సీనియర్ నాయకులుగా కూడా ఉన్నారు, గతంలో ఓడిపోయిన సింపతీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సర్కమ్స్టెన్సెస్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డినే బరిలో ఉంటే ఆయన గెలుస్తారు అనేది కూడా పార్టీ భావిస్తోంది. మరి ఒకవైపు సమావేశంలో పాల్గొన్నటువంటి నిన్న ఏకగ్రీవంగా మేము ప్రతిపాదించామని చెప్పి ముఖ్య నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ జీవన్ రెడ్డిని నేరుగా మీడియా క్వశ్చన్ చేస్తే మాత్రం ఆయన దగ్గర నుంచి క్లారిటీ లేదు. కానీ ఒక స్టేట్మెంట్ మాత్రం ఆయన ఇచ్చారు, ఎవరు నిలబడతారు, ఎవరిని అధిష్టానం ఫైనల్ చేస్తుంది అనేది కూడా ఏఐసీసీ పెద్దలు ఆశీర్వదిస్తారు. అప్పుడు పూర్తి స్థాయిలో పేర్లన్నీ కూడా బయటకు వస్తాయనేటువంటి విషయాలను కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఖాళీ కాబోతున్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి స్థానాల్లోనే ఒక జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడే కాదు, చాలా ప్లేసెస్లో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది మాత్రం నామినేటెడ్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు, చాలామంది ఆశావాహులు ఉంటున్నారు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. కానీ ప్రత్యక్ష ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్సీకి సంబంధించి ఖాళీగా పోతున్న స్థానానికి క్యాండిడేట్స్ కూడా లేరనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని బేరోజు వేసుకొని పీసీసీ మాత్రం దృష్టి పెట్టిరు. ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి స్థానం నుంచే ఆయన్ని ఎట్లనైనా సరే ఒప్పించి మళ్ళీ బరిలో నిల్చోబెట్టాలని చెప్పి పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనను ఏఐసీసీకి పంపామనేటువంటి విషయాన్ని పీసీసీ చెప్తోంది. మరి నెక్స్ట్ ఏముండబోతోంది, ఏఐసీసీ నుంచి ఎవరి పేరును ఫైనల్ చేసి
ఇప్పుడు తెలంగాణ పీసీసీకి ఆ పేర్లను ఏఐసీసీ నుంచి వస్తాయని చూడాలి. జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఆశావాహులు ఆ మధ్య వాళ్ళ పేర్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి, అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయినటువంటి వెల్చాల రాజేందర్ రావు, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ మాత్రం పీసీసీ నుంచి ఉన్నటువంటి క్లియర్ అంశం ఏంటంటే జీవన్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది ఎన్నికల్లో ఈసారికి అనేది కూడా పీసీసీ భావిస్తుంది. మరి ఈ మేరకు ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎలక్షన్లో పోటీ చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తాను బరిలో ఉంటే బాగుంటుందని వ్యక్తమైన అభిప్రాయాలను పీసీసీ అధిష్టానానికి నివేదిస్తుందన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా జీవనం చేస్తే బాగుంటుందని ఒక దాన్ని అధిష్టానానికి నివేదిస్తుంది. అల్టిమేట్ డిసిషన్ అనేది అధిష్టానం ఒక పార్టీకి వెళ్ళి అభ్యర్థి కావాలని అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పార్టీ నిర్ణయం మీద ఆధారపడి నా వ్యక్తిగతం ఉండదు. ఏసారి కూడా ఏమవుతుందో నేను వ్యక్తిగతంగా చేయలేదు, పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది. అదేమైతుంది అంటే పార్టీ నిర్ణయిస్తుంది. అన్ని ఇష్టాన్ని పడితే అట్లయితే ఏం చేస్తావు, ఇట్లయితే ఏం చేస్తావు అంటే మీకు హామీ చెప్పు ఆన్ రికార్డు చెప్తున్నాను. సరే మంచిది